టైం ఉండేసరికి ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలు గట్టిగా చేస్తుర్రబ్బా. గట్ల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు అక్కడి పార్టీ వాళ్ళు హారతులు ఇచ్చి మెడల దండలేసి మా ఓట్లన్నీ మీకే అని చెప్పి మరి ఆశీర్వదించి పంపిస్తుర్రు. అయితే గట్ల కాకుండా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూసున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ను ఆశీర్వదించనీకే ఎవరొచ్చిర్రో చూడుర్రి. ఆంధ్రాల ఎన్నికల ప్రచారం జోరుగా అవుతుంది. ఆంధ్ర ఒకటే ఏంద్రా నాయనా, తెలంగాణలో కూడా బగ్గనే అవుతున్నది కదా అంటారా? ఈడంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకటే నాయే, కానీ ఆడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండున్నాయి కాబట్టి హీటు మస్తుగా ఉన్నది అన్నట్టు. ఇక జగన్నాథ్ సార్కు మొన్న స్టోన్ తోని నొసలను ఎవడో సూడు పెట్టి కొట్టిండు కదా, దాంతో ఇంకా హీట్ అయింది అక్కడి వాతావరణం. చంద్రాలు పవనాలు సార్లేమో ఆ జగనే వాళ్ళ మనుషులతో కొట్టించుకొని డ్రామా ఆడుతున్నాడు అని అంటుంటే, అటు పక్క వైసీపీ నాయకులు ఆ టీడీపీ వాళ్ళే ఈ కుట్రకు పాల్పడ్డారు అని మండిపడుతున్నారు. ఇంకో పక్క అధికార ప్రతిపక్ష నాయకుల ప్రచారాలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇగో ఇప్పుడు ఈ ముచ్చట చూడుర్రి. అరే నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సారు మరి సార్ కాడికి ఆ అఘోరా వచ్చి ఏమో చెప్తున్నాడు. పెదవులైతే ఆడుతున్నాయి గాని మాటలు వినొస్తలేవు అంటారా? నేను చెప్తా గాడ అవుతున్న కన్వర్జేషన్ జర నిమ్మలంగి నొర్రి. కుర్చీలకెళ్ళి లేవు, స్వయాన ఘోరాని అయిన నేను చెప్తున్నా, నువ్వు ఈసారి గెలుసుడు ఖాయం. నీకు ఈసారి సాటి లేదు. 100కి 100% నంద్యాల గెలిచేది నువ్వే. కంగ్రాట్స్. పోయినసారి జరిగినట్టు ఈసారి జరగదు. అత్యధిక మెజారిటీతోని ఈసారి గెలవబోతున్నావు. ఈ చెయ్యి పట్టుకొని చెప్తున్నా, యాదిల పెట్టుకో. ఆ వైసీపీ పార్టీకి, ఆ నాయకులకు, వారు చేసే అక్రమాలకు, అరాచకాలకు, అన్యాయాలకు ప్రజలు ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెబుతారు. ఆ శివుని ఆశీస్సులు ఈసారి ఖచ్చితంగా నీ వెంటే ఉన్నాయి. నా మాటలను నమ్ముతున్నావు కదా, రాబోయే రోజులన్నీ మీవే. ఇది దైవేచ్ఛ అని అంటున్నాడు ఆ ఘోరా. ఇక ముచ్చటకొస్తే నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి అఘోరా వచ్చి గాడ ఉన్న మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సార్ ను ఆశీర్వదించిండుల్లా. నువ్వు అదృష్టవంతుడివి, అన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకెళ్తున్నావు, అన్ని అవకాశాలు కూడా నీకు కలిసి వస్తున్నాయి, తప్పకుండా విజయం సాధిస్తావు అని జోషన్ చెప్పిండు అఘోరా.